ప్రైజ్ ద లార్డ్. అందరికీ మన ప్రభు క్రీస్తు నామములో వందనములు, శుభములు. దేవుని అత్యంత కృప వలన మీరు మా కోసం ప్రార్థించటం, దేవుని దయ వలన మేము హైదరాబాద్ పట్టణంలో ఉప్పల్ ప్రాంతంలో బ్రదర్ అగస్టిన్, బ్రదర్ చిరంజీవి, బ్రదర్ జగన్, బ్రదర్ శ్రీనివాస్ గారు, అలాగే పాస్టర్ జీకే బాబు గారు బెర్షిబా చర్చ్ ఆ ప్రాంతంలో ప్రభు పరిచర్య చేయడానికి మాకు కృపానుగ్రహించారు. ప్రభు నామాన్ని మహింపరుస్తూ ఉన్నాం. అక్కడ మాకు సహకరించిన బ్రదర్స్ అందరికీ మరొకసారి మా సంఘం తరపున, కుటుంబం తరపున, దేవుని సేవకులు జీకే బాబు గారు అందరికీ, బ్రదర్స్కు ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తూ ఉన్నాం. నిజంగా ప్రభు అక్కడ మంచి వాతావరణం అనుగ్రహించారు. ప్రభు మహిమ కోసం ప్రభు వాడుకున్నారు. ఈ బ్రదర్స్ అందరూ కూడా శక్తికి మించి వారు సహాయం చేశారు, సహకరించారు, దేవుని ప్రేమను చూపించారు. ఎంతటిని బట్టి ప్రభుకి నేను మహిమ చెల్లిస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రభు విధంగా మనకు చెప్తూ ఉన్నారు. యెషయా 46:10 నా ఆలోచన నిల్చుననియు నా చిత్తమంతయు నెరవేర్చు కొనిదననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలుగుబో వాటిని తెలియజేయుచున్నాను, పూర్వకాలం నుండి నేనే ఇంకా జరిగిన వాటిని తెలియజేయుచున్నాను. డిక్లేరింగ్ ద ఎండ్ ఫ్రమ్ ద బిగినింగ్. ఎండ్, భవిష్యత్తు, ఫ్యూచర్ ఎలా ముగుస్తుందో మొదటి నుంచి నేనే తెలియజేస్తూ ఉన్నాను, బయలుపరుస్తూ ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. ఇవెలా మనకు తెలుస్తాయి? దేవుని వాక్యం నుండి, ప్రవచనం నుండి. దేవుని వాక్యము, ప్రవచనము, ప్రాఫెసీ, ప్రభుని యేసుక్రీస్తుని గురించిన సాక్ష్యము, ప్రవచనాత్మ, స్పిరిట్ ఆఫ్ ప్రాఫెసీ. స్పిరిట్ అనగానే వాక్యంలో జీవం ఉన్నది, ఆత్మ ఉన్నది. ఈ విషయాలు మనం వింటూ ఉన్నప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్, చేంజెస్ వరల్డ్ వైడ్గా, యూరోప్లో జరుగుతున్నవి, మిడిల్ ఈస్ట్, ఇవన్నీ మనం గమనిస్తూ ఉండాలి, అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఇవి చేస్తూ ఉన్నప్పుడు ప్రభు మనకు చూపిస్తున్నది ఏమిటి, భవిష్యత్తులో వచ్చే 2 సంవత్సరాలు ఏ విధంగా ఉంటుంది అనేది మనం గ్రహించగలం దేవుని ఆత్మ సహాయంతో. ఆమోస్ గ్రంథం 3:7-8 మనం చదువుతున్నప్పుడు, తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువుని యెహోవా ఏమీ చేయడు. ఆయన బయలుపరుస్తూ ఉంటాడు, మనకి హింట్స్, క్లూస్ ఇస్తూ ఉంటాడు. గమనించాలి ఈ విషయాన్ని. సింహం గర్జించెను, భయపడిన వాడెవడు? ప్రభువుని యెహోవా ఆజ్ఞ ఇచ్చున్నాడు, ప్రవచింపకుండా వాడెవడు? సింహం గర్జించెను, భయపడిన వాడెవడు? మనందరికీ తెలుసు. ప్రభువుని యెహోవా ఆజ్ఞ ఇచ్చున్నాడు, ప్రవచింపకుండా వాడెవడు? ఆజ్ఞాపించాడు, ఎవడు ప్రవచించాడు? దేవుని బిడ్డలారా, ఇదే ఆమోస్ ప్రవక్తను మనం తీసుకున్నప్పుడు 7వ అధ్యాయంలో 10వ వచనం నుంచి మనం చూస్తే, ఆమోస్ ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలకు యెరోబోము రాజు, రెండో యెరోబోము అనమాట, ఇతను పాలిస్తున్నప్పుడు బేతేలులో అక్కడ ప్రకటిస్తూ ఉన్నాడు. బేతేలు అనగా అర్థము హౌస్ ఆఫ్ గాడ్, దేవుని ఇల్లు. దేవుని ఇల్లు అనగానే అక్కడ యాజకులు ఉన్నారు, అక్కడుండే ప్రవక్తలు ఉన్నారు. ఆ బేతేలులో ఒక యాజకుడు ఉన్నాడు, అమజ్య. ఆమోస్కి ఈ విధంగా వర్తమానం పంపాడు, నీవు యెరోబోము రాజు చేస్తాడని, ఇశ్రాయేలు చెరగపోతాడని అవశ్యంగా ఇలా చెప్తున్నావే, ఆ మాటలు మేము సహింపజాలము. బేతేలు సహించదు, దేవుని ఇల్లు. ఆమోస్ ఎవరు? అతను ప్రకటిస్తున్నది ఏమిటి? ఈ బేతేలు రాజు యెరోబోము ఇశ్రాయేలు సహింపలేరా ఈ మాటలు అంటే? వాళ్ళు ఏమిటి ఆలోచిస్తున్నారు? ఆమోస్ మాటలు ఎందుకు వీళ్ళకి నచ్చటం లేదు? ఆమోస్ చెప్తున్నాడు, అవశ్యముగా దేశం చెరలోనికి వెళుతుంది, నీ భూమి యెరూషలేము విభాగింపబడుద్ది అని చెప్తూ ఉన్నాడు. పశ్చాత్తాపడండి, దేవుని వైపు తిరగండి, చెరలోనికి వెళ్ళిపోతారు మీరు అని చెప్తూ ఉన్నాడు. కానీ ఆ బేతెలు యాజకుడు అమజ్య
ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, నీవు ప్రకటించకూడదు, ఇది రాజు యొక్క ప్రతిష్ఠిత స్థలం, రాజధాని ఇది, ఇక్కడ కాదు, యోదయ ప్రాంతానికి వెళ్ళి ప్రకటించగాని. అంటే దేవుని ఇంటిలో బేతెల్లో దేవుని స్వరం, దేవుని ప్రవచనం రావటం లేదు. కాబట్టి పశువుల కాపరైన ఆమోస్ చెప్తున్నాడు, నేను ప్రవక్తని కాదు, ప్రవక్తల శిష్యుణ్ణి కాదు, అయితే మీరు ఆబ్సెంట్ అయ్యారు, దేవుడు మీ ద్వారా ప్రత్యక్షం కావటం లేదు. కాబట్టి యెహోవా నన్ను పిలిచి, నేను పశువుల కాపరిని, గొర్రెల కాపరిని, మేడు పండ్లు ఏరుకుంటున్నాను, ఒక ఆర్డినరీ పర్సన్ నేను. కానీ అక్కడ దేవుడు నన్ను పిలిచి, నీవు పోయి నా జనులకి ఈ విధంగా ప్రకటించు అంటే, ఆ బేతెల్లో దేవుని స్వరం రావటం లేదు, అక్కడ వెలుగు లేదు. యెహోవాను ఎరుగని వారే వాళ్ళు ఉన్నారు. ఇదే విషయం ప్రవక్త సమూయేలు కాలంలో కూడా జరిగింది. చేయాల్సిన వాళ్ళు షిలోహులో, దేవుని మందిరంలో, గుడారంలో యెహోవాను ఎరుగని వారి దుర్మార్గులై ఉండగా మరొకడు బాలుడైన సమూయేలు ఎదుగుతూ ఉన్నాడు. దేవుని మాట అతని ద్వారా వస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మనం వింటూ ఉన్నప్పుడు దేవుడు చూపెడుతున్న విషయాలు, నేటి ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలు, మిడిల్ ఈస్ట్ యుద్ధము, ఇవి చూస్తూ ఉంటే ఇవి కొన్ని నెలలకి ఆగిపోయి యుద్ధాల్లో కనపడటం లేదు. ఇదే అక్టోబర్ 7 తారీఖు వచ్చేసరికి మిడిల్ ఈస్ట్ యుద్ధం 1 సంవత్సరం పూర్తవుతూ ఉంది. అలాగే యుక్రెయిన్ 3వ ఏటకు వచ్చేస్తూ ఉంది. ఇవి మనం ఆలోచిస్తున్నప్పుడు ఏమిటనేది మరింత వివరాలకు నేను వెళుతున్నాను. అందులో మొదటిగా మీకు తెలియజేస్తున్నది, పరిచర్య చేస్తున్న వాళ్ళు, సేవకులు, సువార్థికులు, కాపరులు, వాళ్ళు చేయాల్సిన పని, సంఘానికి వాళ్ళు సమయోచితమైన జ్ఞానం మొదటి దినవృత్తాంతం 12 అక్కడ మనం చూస్తూ ఉంటే 12వ అధ్యాయంలో ఇస్సాకారీల్లో 200 మంది ఉన్నారు ముఖ్యులు. వీరు సమయోచిత జ్ఞానం తెలుసుకొని, అండర్స్టాండింగ్ ద టైమ్స్, ఇశ్రాయేలు చేయదగినది ఏదో, ఏం చేయకూడదు, ఏం చేయాలో వీళ్ళు బోధిస్తున్నారు. ఇస్సాకారీయుల గోత్రమంతా వీరాజ్ఞలకు బద్ధులై ఉండిరి. యాకోబు సంతానంలో ప్రముఖులు ఉన్నారు, యోదా, లేవి, యోసేపు, ఎలాంటి ముఖ్యులు ఉన్నారు. దేవుడు వాళ్ళని వాడుకున్నాడు. అయితే మరొకడు ఇస్సాకార్, పెద్దగా పేరు ప్రఖ్యాతులు లేని వ్యక్తి, ప్రముఖుడు కాని వ్యక్తి. ఇశ్రాయేలీలు చేయదగినది సమయోచితమైన జ్ఞానము, అండర్స్టాండింగ్ ద టైమ్, సమయోచితమైన జ్ఞానం చేయాల్సిన వాళ్ళు మౌనంగా ఉండటం అంటే వాళ్ళు గ్రహించలేనప్పుడు. ఇలా మనం చూస్తున్నప్పుడు ఒక సామాన్యుడు ఆమోసు వచ్చి దేవుని భారాన్ని, ఆమోననగా టు క్యారీ బర్డెన్, దేవుని భారాన్ని, దేవుని హృదయాన్ని, ఆలోచనల్ని మరొకడు పంచుకుంటున్నాడు. అంటే దేవుడు అక్కడ బయలుపరుస్తున్నాడు. సమతించకుండా ఇద్దరు కూడి నడుస్తారా? నడవాల్సిన వాళ్ళు, చేయాల్సిన వాళ్ళు మౌనంగా ఉన్నప్పుడు మరొక వ్యక్తి వస్తున్నాడు. అతనికి నో నేమ్, అతను ఎవరికి తెలియదు, ప్రముఖుడు కాదు, కానీ అవి జరుగుతున్నాయి. ఇది వింటూ ఉన్నప్పుడు మరొక విషయాన్ని మీకు చూపిస్తున్నాను చూడండి. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయంలో యెరూషలేము నుండి ప్రవక్తలు వచ్చారు. అగబు గురించి వ్రాయబడింది. ఎవరి అగబు తెలియదు. 2 సార్లు అతను వస్తాడు. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయంలో, 20వ అధ్యాయంలో 2 సందర్భాల్లో ఇతను వచ్చినప్పుడు 11వ అధ్యాయంలో భూలోకంలో గొప్ప కరువు రాబోతున్నదని ఆత్మ ద్వారా సూచించాను. ఎలాగా? పరిశుద్ధాత్మ ఎలా బయలుపరిచాడు? ఇది క్లౌదియ చక్రవర్తి కాలంలో జరిగింది. అయితే విన్నటువంటి శిష్యులు శక్తి కొలది సహాయం తీసుకుని యెరూషలేములో ఉన్న సహోదరులకు పౌలు, బర్నబా ద్వారా పంపించారు. ప్రవక్తలు ఉండగా, పౌలు, బర్నబా శిష్యులు ఉండగా ఈ వ్యక్తి వచ్చి ప్రవచించాడు. ప్రవక్తల నడుమ ప్రవక్తల నడుమ మధ్య మరొక వ్యక్తి ప్రవచించాల్సి వచ్చింది. అంటే దేవుడు అనుమతించాడు. ఆలోచించాలి విషయాన్ని. ఖచ్చితంగా కరువు వచ్చింది. సహోదరులు యెరూషలేములో
సహోదరులు క్రిస్టియన్స్, పూర్ పీపుల్ నశించిపోకుండా ఆ ప్రవచనం వెళ్ళి ప్రిపేర్ చేయడానికి దేవుడు ఎందుకు ప్రవచనం చెప్తూ ఉంటాడు? ఆమోసును మనం తీసుకున్నప్పుడు అతన్ని దీర్ఘదర్శి అంటారు. అనగా సీయర్, ఎ పర్సన్ హూ ప్రెడిక్ట్స్ ద ఫ్యూచర్, భవిష్యత్తును చెప్పేవాడు. అబ్జర్వర్, ఆలోచిస్తున్నాడు, చూస్తూ ఉన్నాడు, సమయాన్ని, కాలాన్ని దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. ఇది వింటూ ఉన్నప్పుడు నేటి సేవకుల నడుమ, నేటి ప్రపంచంలో ప్రపంచ పరిణామాలు, యెరూషలేం, హిజ్బుల్లా యుద్ధం ఇటు వెళుతూ ఉంది. ఇటు ఏషియా, యూరప్, ఆఫ్రికా ప్రపంచమంతా మనం గమనిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఇలాంటి వ్యక్తులను లేవనెత్తబోతూ ఉన్నాడు. ఒక ఆమోసు, అగబు, వీళ్ళకి పేరు ప్రఖ్యాతులు లేవు, వీళ్ళెవరికి తెలియని వ్యక్తి. వీళ్ళు అకస్మాత్తుగా మీ మధ్యకి రాబోతున్నారు. ఇక్కడి నుంచి చూడండి. వీళ్ళెవరో తెలుగు సంఘాలకి లక్షల మందికి తెలియదు. వీళ్ళ సభలు గతంలో జరగలేదు. వీళ్ళకి సబ్స్క్రైబర్స్ లేరు. కానీ వీళ్ళు వస్తున్నారు మీ ముందుకి. నీ సిద్ధంగా ఉన్నవా రిసీవ్ చేసుకోవటానికి? అగబు ప్రవచించినప్పుడు అది జరిగింది. భూలోకానికి కరువు వచ్చింది. శిష్యులు శక్తి కొలది వాళ్ళు సహాయములు పంపించి ఆదుకున్నారు కరువులో. మరొక సందర్భం అగబు 21వ అధ్యాయం అపోస్తల కార్యంలో శిష్యులు పౌలు వాళ్ళు కైసరులో సువార్థికుడైన ఫిలిప్ ఇంటి దగ్గరికి వచ్చారు. 7గురిలో ఒకడైన సువార్థికుడు ఫిలిప్ సువార్థికుడు, అతను ప్రవక్త. అతనికి 4 కుమార్తెలు ఉన్నారు, ప్రవచించేవారు. అక్కడ పౌలు ఉంటున్నాడు చాలా దినాలు. అక్కడికి అగబు అనేవాడు వచ్చి పౌలు నడికట్టు తీసుకొని అగబు కాళ్ళు చేతులు కట్టుకొని ఈ విధంగా ప్రవచించాడు. పరిశుద్ధాత్మ ఈ విధంగా చెప్తున్నాడు, ఈ నడికట్టు, ఈ బెల్ట్ ఉన్న ఈ వ్యక్తి పౌలు, అతనే కదా, ఈ వ్యక్తి యెరూషలేం వెళితే అక్కడ బంధించి వేస్తారు, అన్ని జనులకి అప్పగించేస్తారు, అతన్ని చెరకు అప్పగించేస్తారని. ఫిలిప్ సువార్థికుడు ఉన్నాడు, అతని కుమార్తెలు ప్రవచిస్తారు, పౌలుకే తెలిసి ఇవన్నీ. కానీ మరొక వ్యక్తి వచ్చి చెప్పాల్సిందేమిటి? ఇది ఈ రోజున దేవుడు పరిచర్య చేసే విధానంగా కనపడుతూ ఉంది. ఇదే అగబు. పూర్తి వివరాలు మనకు తెలియదు. అయితే 70 మందిలో ఇతను ఒకడని, తర్వాత మేడ గదిలో 120 మంది ఉన్నారు, అందులో ఒకడని చెప్తూ ఉంటారు. అలాగే ఈ అగబు అంత్యోక్య ప్రాంతంలో ప్రభుకి ఎంతో పరిచయం చేసాడు. అప్పుడున్నటువంటి పట్టణాల్లో, గ్రామాల్లో, మిడిల్ ఈస్ట్ యెరూషలేం ప్రాంతంలో. తర్వాత తన చివరి దశలో రాళ్లతో కొట్టబడి అంత్యోక్యలో హి బికేమ్ మార్టర్, హత్సాక్షిగా చనిపోయాడని కొంతమంది చెప్తూ ఉన్నారు. చర్చ్ ఫాదర్స్ కొంతమంది. నిజమే, పేరు ప్రఖ్యాతులు లేని సేవకులు వచ్చి బోధిస్తున్నప్పుడు మీరు ఆత్మను వివేచించాలి. ఇతను ఎవరు ఇంతకెలా చెప్తున్నాడు? అగబు చెప్పించాడు. అగబు అనగా అర్థం లోకస్ట్, గ్రాస్ హాపర్, మిడత, ఆర్డినరీ, మిడత అని అర్థం. యోసేపు, మనం ఆమోసుని తీసుకున్నప్పుడు అతను పశువుల కాపరి. ఇలాగా ఇవి మనం చూస్తున్నప్పుడు ఇస్సాఖారీలు, యోసేపు లాంటి, లేవి అలాంటి ప్రముఖ గోత్రం కాదు. ఇస్సాఖార్, సమయోచిత జ్ఞానం. ఇది వింటూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా ఒకసారి ఆలోచించండి. ప్రస్తుత కాలాన్ని చూడండి. ప్రభువే చెప్తూ ఉంటాడు, కాలమును సమయమును మీరు భూమి ఆకాశముల వైఖరి తెలుస్తుంది, కానీ ఈ కాలాన్ని మీరు గుర్తింప ఎరుగరేలా. ఎందుకు ఆలోచించారు? ప్రస్తుతం జరుగుతున్నది ఈ విషయాలు మనం చూస్తున్నప్పుడు. ఇజ్రాయెల్ హిజ్బుల్లా యుద్ధాన్ని మనం చూస్తే జస్ట్ 2 రోజుల క్రితమే హిజ్బుల్లా లెబనాన్లో ఉంటుంది కదా, ఇజ్రాయెల్ వాళ్ళు అటాక్ చేశారు. హిజ్బుల్లా చీఫ్ అండ్ ఫౌండర్ హసన్ నజరాల్లా హతమయ్యాడు. బంకర్లో అండర్ గ్రౌండ్లో ఉన్నాడు. 80 టన్నుల బాంబు దాని మీద పడితే అతను హతమయ్యాడు. ఇంకా ప్రముఖులు అతనితో పాటు. ఆ తర్వాత వెంటనే ఇరాన్ స్పందించింది, మేము ఇజ్రాయెల్ మీద ఈసారి దాడి చేస్తాం. ఇప్పటికే హనీ అనే హమాస్ లీడర్ని వాళ్ళు ఇజ్రాయెల్ హతం చేసినప్పుడు వాళ్ళు అప్పటికే హెచ్చరిక చేశారు. కానీ ఎందుకో తెలియదు, వాళ్ళు
ఇరాన్ టైం ఎందుకు తీసుకుంటుంది తెలియటం లేదు. ఖచ్చితంగా ఇరాన్ దాడి చేయడానికి ముందుకు వస్తూ ఉంది ఇజ్రాయెల్ను. అయితే నిన్నటి దినాన అంటే మన తెల్లవారుజాము ఉదయం ఇజ్రాయెల్లో ప్రారంభమైంది. లెబనాన్కు ఇజ్రాయెల్ గ్రౌండ్ ఇన్వేజన్ అంటే మిలిటరీని పంపించి ఇప్పుడు మిసైల్స్ వేశారు. ఇప్పుడు మిలిటరీ ఎంటర్ అవుతూ ఉంది. అయితే లెబనాన్ రెడీ అవుతూ ఉంది. హెజ్బుల్లాకు ఆయుధాలు ఉన్నాయి. తర్వాత అతని క్రింద ఉన్నటువంటి లీడర్ హసన్ నజరల్లా చనిపోయాడు కాబట్టి నెంబర్ 2 ఉంటాడు కదా, అతను అధికారం చేపట్టి వెంటనే హెచ్చరికలు జారీ చేశాడు. మేము ఏమాత్రం సహించం, ఇజ్రాయెల్ని మేము తగలబెడతాం ఉత్తర భాగం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, రాబో దినంలో దేశంలో క్షామం కలగబోతూ ఉన్నది. అన్ని పానం లేకపోవడం చేత కలుగు క్షామం కాక యెహోవా మాటను వినకపోవటం వలన. దేవుడు మాట్లాడుతున్న సమయం, దేవుని ప్రవచనం, దేవుని ఆత్మస్వరం, మెల్లని స్వరం చెవియొగ్గి ఆలకించండి, పరిశీలించండి దేవుని విషయాల్లో. బేతెల్లో యాజకులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, కానీ బయట నుంచి ఎవరో ఒక వ్యక్తి వస్తున్నాడు. ఆమోసు పశువుల కాపరి మాట్లాడుతున్నాడు. ప్రవక్తల నడుమ అగబ్ అనే వ్యక్తి వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఇస్సాఖైరీల్లో సముచిత జ్ఞానం. ప్రభువు మాట్లాడే విధానము ఈ కాలంలో ఇలాగే ఉంటుంది. సంఘము దేవుని వ్యవసాయం, విత్తనాలు వేశారు, ఎదుగుతూ ఉంది. అయితే కోతకాలం ఉంది. కోతకాలానికి ఇప్పుడు మనం వెళుతూ ఉన్నాం. రీపింగ్ టైం, హార్వెస్ట్ టైం. చర్చ్ దేవుని ఇల్లు. ఇది 1 కొరింథీ 3:7-8-9 వస్తూ ఉంటుంది. దేవుని ఇల్లు పునాది వేశారు. ప్రభువైన యేసుక్రీస్తు మూలరాయునిగా అపోస్తలులు కట్టపడుతూ ఉంది. గొప్ప గొప్ప సేవకులు పనిచేశారు. ఆ కాలంలో సువార్త, ఇప్పుడు దేవుని రాజ్య సువార్త మాత్రమే కాదు, దేవుని రాజ్యం వస్తూ ఉంది తిరిగి. ప్రభువైన యేసుక్రీస్తు రాబోతూ ఉన్నాడు. ఇలాగా మందిరాలని, చర్చెస్ని ప్రిపేర్ చేసుకోవాలి. నీ కుటుంబాన్ని దేవుని భయముతో మనం దేవుని గొర్రెలము, దేవుని మందులో మనం ఉన్నామని వాక్యం చెప్తుంది. గొర్రెల మందు చేయాల్సిన పని ఏమిటి? నా గొర్రెలు నా స్వరం విన్నని చెప్తున్నాడు. దేవుని స్వరము. దేవుడు మోషేతో మాట్లాడినట్టు, ఏలేతో మాట్లాడినట్టు, పేతురుపౌలుకి చెప్పినట్టు అలాగే ఇప్పుడు మనకు చెప్తాడా? ఇప్పుడు మోషే, ఏలియా లేడు, అలాగైనా మాట్లాడు. అయితే మనము ఉన్నాం. అదే దేవుడు, లివింగ్ గాడ్, సజీవుడు మనతో మాట్లాడతాడు. అయితే మనకు అర్థమవుద్ది. నాకు అర్థమవుతుంది దేవుడు చెప్తున్న విషయాలు. అది మనం తెలుసుకోవాలి, గుర్తించాలి. వాక్యం చదువుతున్నప్పుడు దేవుడిచ్చిన ఆత్మస్వరము, ప్రవచనము, దర్శనము ఇవి తీసుకుని వాక్యాన్ని పోల్చుకొని మనం ముందుకు వెళుతూ ఉండాలి. ప్రస్తుత కాలాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు మనం జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే చాలా తక్కువ కాలంలో యెరూషలేము యుద్ధములో చెరపట్టబడితే ప్రవచనాలు ఉన్నాయి. జకర్యా గ్రంథం 14:2, జకర్యా 1:16, ఆమోసు 7:17, యోవేలు 3:2, ప్రకటన 11:2. కాబట్టి మనం చూస్తూ ఉండగా బహుశా 25-26 దేవుని బిడ్డలారా, మిమ్మల్ని నేను దుఃఖపెట్టడానికో భయపెట్టడానికో లేదా నేను గొప్ప సేవకుడు ఏమీ లేదు. నేను చెప్తున్నాను కదా, నేను ఆమోస్ కంటే చాలా చిన్నవాడిని. అగబ్బు ఒక ప్రవక్త, అది కూడా కాదు. నేను ఒక ఆర్డినరీ, ఒక సామాన్య బిలీవర్ని, ఒక చిన్న సేవకుడిని. ఇవి మీకు దేవుడు చూపించినవి నేను చెప్తున్నాను. యెహోవా ఆజ్ఞాపించాను, సెలవిచ్చాను, ప్రవచింపకుండా వాడేవాడు. సింహం గర్జించాను, భయపడిన వాడేవాడు. ఇప్పుడు యూదా గోత్ర కొదమ సింహం గర్జిస్తూ ఉంది, రాబోతూ ఉన్నాడు. అది ఆలకించిన నేను బోరబూతుతున్నాను, ట్రంపెట్ సౌండ్ చేస్తున్నాను. నేను దీర్ఘదర్శిని కాదు, ప్రవక్తని కాదు, కావలి వాడను. బాధ్యత ఉంది. తెలుగు సంఘాల మీద నాకు బరువు బాధ్యత ఉంది. కాబట్టి హెచ్చరిక చేస్తూ ఉన్నాను. హెచ్చరిక నాదం వినండి, ప్రిపేర్ చేసుకోండి. మనం చూస్తూ ఉండగా క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్త, ప్రకటన గ్రంథం 13 ఉన్నాయి కదా, వాళ్ళు వస్తారు పరిశుద్ధులు యుద్ధం చేయడానికి. పరిశుద్ధులు ఎవరు? ప్రకటన గ్రంథంలో మీకు ఆల్రెడీ నేను చెప్తూ ఉన్నాను. సంఘానికి మరొక పేరు సెయింట్స్. మనం ఉంటాం. అతను వస్తున్నాడు. ఒకటి యూదులకు జాకబ్స్ ట్రైల్, మనకి చర్చ్. కాబట్టి ఇజ్రాయెల్ యుద్ధాన్ని గమనిస్తూ ఉండండి. ఇజ్రాయెల్ గెలిస్తే సంతోషం, కానీ యుద్ధంలో ఓడిపోతే పాలస్తీనా సెపరేట్ స్టేట్ ఏర్పడుతుంది. ఎవరి పాలస్తీనా?
ఫిలిస్తీన్లు మనకు తెలుసు కదా, తిరిగి రాబోతూ ఉంది, రివైవ్ అవుతుంది. అంటే గొల్యాతు మళ్ళా వస్తున్నాడు వెనక్కి. ఏం జరుగుద్ది? పాలస్తీనా అనేది అరబ్లో ఫిలిస్టైన్స్ అనమాట. గాజా ప్రాచీన ఫిలిస్తీయ ప్రాంతం. కాబట్టి ఖచ్చితంగా ఇది మళ్ళీ రివైవ్ అవుతూ ఉంది. దేవుడు తన ప్రజలను ఎండిపోయిన ఎముకలు లేవనెత్తాడు. అలాగే శత్రు సాతాను అటువైపు పనిచేస్తున్నాడు. కాబట్టి యునైటెడ్ స్టేట్స్ ఎలక్షన్ కోసం ప్రార్థన చేయండి. అది ఎవరు గెలుస్తారు? ఇద్దరికి సమాన అవకాశాలు కనపడుతున్నాయి ఇప్పటి వరకు, దాదాపు ఇంకొక నెల. మరి కమలా హారిస్ వస్తే ఆమె ముందే తెలిసిపోయింది, 2 స్టేట్ సొల్యూషన్ చేస్తానంటుంది. అర్బుల్కి సెపరేట్ స్టేట్ కోసం నేను వెంటనే ప్రయత్నిస్తానని చెప్తా ఉంది. చూడండి, ప్రో గే, ప్రో అబార్షన్, ఇవన్నీ కూడా దేవుణ్ణి దుఃఖపెట్టే విషయాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే యుక్రెయిన్ వార్ని తీసుకోండి, వీటి కోసం ప్రార్థన చేయాలి మీరు. ఖచ్చితంగా వాళ్ళు పుతిన్ చెప్తూ ఉన్నాడు, న్యూక్స్ యుద్ధానికి మేము వెళతామని. రష్యాకి అతను జారీ చేశాడు, అణువాయుధాలు వస్తే ఎలాంటి భద్రత తీసుకోవాలి. ఇలాంటి వాతావరణంలో ప్రేమ దేని బిడ్డలారా, నీవు దేవుని మందులో గొర్రెలమైతే ఆత్మస్వరం వినండి. నా గొర్రెలు నా స్వరం వింటాయి, అవి ప్రభునేశ్వరుని వెంబడిస్తాయి. మనము దేవుని స్వరం విని నడవటం అంటే అర్థం ఏమిటి? గొర్రెలు మనము సిలువెత్తుకుని నడవటం, మన ప్రాచీన స్వభావాన్ని సిలువ వేసుకోవటం. చూడండి, మనం గొర్రెల మందులో ఉంటున్నాం, తోడేళ్ళం కాదు. కానీ మన ప్రాచీన స్వభావం తోడేలు వలె అప్పుడప్పుడు ఈ గొర్రెల్లోంచి బయటపడుతూ ఉంటుంది. అదే తప్పిపోయిన గొర్రెలన్నీ. దాన్ని మనం సిలువ వేసుకోవాలి, క్రూసిఫై చేసుకుని. చూడండి, అన్ని చర్చెస్లో బిలీవర్స్ ఉంటారు, విశ్వాసులు. అయితే ఎవరు శిష్యులు వీళ్ళలో? డిసైపుల్స్ ఎవరు? కాబట్టి దేవుని ఉన్నతమైన పిలుపు, ఉన్నతమైన బహుమానం కోసం మనం వెళుతూ ఉన్నాం. అలాగే హైదరాబాద్లో జరిగిన దేవుని పరిచర్య 27, 28, 29 తారీఖుల్లో ఈ సెప్టెంబర్, వాటి కోసం ప్రభుని స్తుతించండి. అలాగే బ్రదర్ సహకరించిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని ముఖకాంతి మీ మీద ప్రకాశించును గాక నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ఆ తర్వాత ఈ అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇరాన్ ఇజ్రాయెల్ మీద అటాక్ చేయడానికి సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే రష్యా న్యూక్స్ తీయడానికి. ఇలాంటి పరిస్థితుల్లో దేవుని బిడ్డలారా, నీవు మేలుకో, వేకప్. నిద్రిస్తున్న నీవు మేలుకో. ఐహిక విచారంలో, లోకములో చేస్తున్న జాబే మొదట పెట్టకు. నీ చేస్తున్న పని దేవుడు మొదట స్థానం, అని రాజ్యము నీతి, తర్వాత మిగతావి. గవర్నమెంట్కి మనం లోబడాలి, చేస్తున్న జాబ్కి ఎక్కడైనా లోబడాలి. ఎక్కడి వరకు, ఎంతవరకు మన డ్యూటీస్ చేస్తాం. అయితే వాళ్ళు యేసుక్రీస్తుకి విరోధంగా లేచినప్పుడు అప్పుడు మనం గవర్నమెంట్ని కూడా వ్యతిరేకిస్తాం. యేసుక్రీస్తు పక్షాన్ని నిలబడాలి. ఒక కాలం రాబోతూ ఉంది, అది దానియేలుకు జరిగింది, షద్రకు మేషకు అబేద్నెగోలకు జరిగింది. దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో దోరాను మైదానంలో ఒక ప్రతిమను నిలిపారు నెబుకద్నెజర్. ఆ ప్రతిమకు పూజించాలి. అది 90 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పు. అక్కడ షద్రకు మేషకు అబేద్నెగోలు నిలబడ్డారు, దేవుని మహింపరిచారు. కాబట్టి ఒక పీరియడ్, ఒక టైం రాబోతూ ఉంది చాలా తొందరలో. ఇక ఆలస్యం ఉండదు. కానీ 7వ దూత బోరవోదు కాలంలో దేవుని మర్మము సమాప్తమగును. మీకు ఒక మర్మం తెలియజేస్తానంటున్నాడు, రాకడ మర్మం. ఆ కాలంలోనికి మనం వెళుతూ ఉన్నాం. ఆ పరిణామాలు మనం చూస్తూ ఉన్నాం, చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి వాక్యంలో చెబుతున్నటువంటి ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో ఫాల్స్ ప్రాఫెట్ మన మధ్యలో ఉన్నాడు. నిజంగా అతనే చివరి వాడైతే పోప్ ఫ్రాన్సిస్ వయసు 87. ఇంకెంతకాలం ఉంటాడు? అంటే ఇవి చాలా తొందరలో చోటు చేసుకుంటాయి. నా అవగాహన దేవుని బిడ్డలారా 15-10 సంవత్సరాలు ఉందని ఇప్పటి నుంచి నేను చెప్పడానికి నాకు ధైర్యం చాలటం లేదు. చూస్తూ ఉన్నప్పుడు, అబ్జర్వ్ చేస్తూ ఉన్నప్పుడు పరిస్థితులు, కాలాన్ని గుర్తెరిగినప్పుడు, సమయోచిత జ్ఞానంతో మనం వెళుతూ ఉన్నప్పుడు. కాబట్టి ఇస్సాఖారీలు ఆ పెద్దలకి ఆజ్ఞకు విధేయులయ్యిరి. ఇర్మీయా గ్రంథం 35వ అధ్యాయంలో రేకాబీలని మనం చూస్తూ ఉంటాం. అబీనాదాబు రేకాబు తండ్రి చెప్పాడు, మీరు పరదేశులుగా ఉండాలి, యాత్రికులుగా ఉండాలి,
ద్రాక్షవల్లి పంటలు వేయకండి, అవి త్రాక్కండి, గుడారాల్లో నివసించండి, ఇల్లు కట్టుకోవద్దు, పొలములు నాటవద్దని చెప్పాడు. ఆ గోత్రం అంతా విధేయులయ్యారు. తర్వాత దేవుడు చెప్తున్నాడు, పెందల కడే నేను పంపుతూ ఉన్నాను, నా జనులు నా మాట వినటం లేదు, రేకాబీలు విన్నారే అని చెప్తున్నాడు. కారణం ఏమిటి? శత్రు స్థావరంలో మనం ఉన్నాం, బ్యాటిల్ గ్రౌండ్లో ఉన్నాం. కాబట్టి సర్వాంగ కవచం ధరించుకోండి, యేసుక్రీస్తు కొరకు గొప్ప కార్యాలు చేయడానికి తలపెట్టండి. దేవుడు నిన్ను, ఆమోసును ఉపయోగించుకున్న దేవుడు, అగబును ప్రవక్తల నడుమ ప్రవక్త, ఊరు పేరు ప్రముఖుడు కాని వ్యక్తి, ఇస్సాఖారీలు ఎంతో ప్రముఖులు, యోధా, లేవి, బెంజమిన్ లాంటి గోత్రాలు ఉన్నాయి. కానీ ఆర్డినరీ పర్సన్. ఇస్సాఖారులోంచి దేవుడు సముచిత జ్ఞానం చెప్తున్నాడు, ఇశ్రాయేలు తెలుసుకోవాల్సినవి. కాబట్టి ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు మిడిల్ ఈస్ట్ వార్ ఇమ్మినెంట్, ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడి చేస్తే ఇప్పుడు ఇది మామూలుగా సమస్యపై యుద్ధంగా కనపడటం లేదు. అలాగే యునైటెడ్ స్టేట్స్ ఎలక్షన్ కోసం ప్రార్థించండి. మీ అందరి కోసం నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ఆత్మచేత నడవండి, ఆత్మపూర్ణులుగా ఉండండి. దేవుని మహిమలు రాకుడుకు నిన్ను నీ బిడ్డలను పుట్ యువర్ హౌస్ ఇన్ ఆర్డర్, ఇల్లు చక్క పెట్టుకోండి, యేసుక్రీస్తు కొరకు పనిచేయండి. నేటి సమాజము పరిస్థితులన్నీ కూడా, వరల్డ్ సిస్టమ్ అంతా కూడా బీస్ట్ సిస్టంలోనికి వెళ్ళిపోతూ ఉంది. మార్పులు చోటు చేసుకుంటున్నాయి, వాతావరణం మార్పులు వస్తూ ఉన్నాయి, అన్ప్రెసిడెంటెడ్. ఒక క్రమము, పద్ధతి, ఋతువులు ఇవన్నీ మారిపోతూ ఉన్నాయి. ఇవి వింటున్నప్పుడు అప్రమత్తమై యేసుక్రీస్తు కొరకు మండుతూ ఉన్న దీపాలు ఆరిపోకుండా నడుములు కట్టుకొని ఆయన మహిమ కోసం జీవించండి. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. కనికర సంపన్నుడ, జీవం గల దేవ, ప్రభుని యేసు, మరొకసారి నిన్ను స్తోత్రాలు, వందనాలు, మహిమ, గంధ ప్రభావాలు నీకు అర్పిస్తూ హైదరాబాదులో ఒక 3 రోజులనైనా సెప్టెంబర్ 27, 28, 29 అక్కడ చిన్న పరిచయం చేసుకోవడానికి మీరు పట్టణంలో మాకు ద్వారం తెరిచారు. బ్రదర్స్ సహకరించారు. దయచేసి వారిని జ్ఞాపం చేసుకుని ఆశీర్వదించు దేవ, ప్రతిఫలం అనుగ్రహించు, విన్నవాళ్లను నీలో స్థిరపరచు, బలపరచు. అలాగే మిడిల్ ఈస్ట్లో జరుగుతున్నవి, ఇక ఏమి చోటు చేసుకోబోతోంది, ఇక ఏమి జరుగునై ఉన్నదో దేవా, నిశ్చితానికి మమ్మల్ని అప్పించుకుంటూ ఉన్నాం. అగపు ద్వారం మేము చూస్తూ ఉన్నాం. పౌలు నడికట్ల చేత బంధింపబడతాడు అన్నప్పుడు అప్పుడు సంఘం ప్రిపేర్ అయింది ప్రభు చిత్తమే జరగాలని. కాబట్టి వింటూ ఉన్నప్పుడు, ఈ మాటలు వింటున్నప్పుడు సబ్స్క్రైబర్స్ సంఘమును మేలుకొల్పండి, వాంఛ పుట్టించండి. వాళ్ళలో వారు సిద్ధపడాలి భవిష్యత్తుకు ఎదుర్కోవటానికి నీకోసం. ఆ విధంగా వారిని అందరినీ సిద్ధపరచమని మా ప్రియుడు, పరిశుద్ధుడు, విమోచకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ ప్రశస్త పునరుద్ధారణంలో ప్రార్థించాలని వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.